నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం కసరత్తు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. పుష్ప శోభితంగా వాడపల్లి వెంకన్న ఆలయం. నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాయవరం ఘటనతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం. బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు. నొల్ల పంచాయతీకి స్వచ్ఛతా అవార్డు. సర్పంచ్ను సత్కరించిన ఎమ్మెల్యే బండారు. కాకినాడ జిల్లా తీర ప్రాంత కాలుష్య బారిన పడకుండా కాలుష్య నియంత్రణ చర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు మొదలుపెట్టారు. 3 రోజుల క్రితం ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపుతామని మత్స్యకారులకు భరోసా ఇచ్చి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న ఇబ్బందులపై జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కొమరిపాళ్లెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కొత్తపేటలో బాణసంచా తయారీ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవి అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటన జరిగిన తర్వాత ఏలూరు రేంజ్ పరిధిలో 6 జిల్లాలు పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా పర్యటించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్ శాఖ మరికొన్ని సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలలో ఎంత పరిమాణంలో మందుగుండు తయారు చేస్తున్నారో, నిల్వ కేంద్రాలలో తీసుకునే చర్యలు, పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్, ట్రైనింగ్, భద్రతా నిబంధనలను పర్యవేక్షిస్తారని, ప్రమాదం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి అనే విధంగా కమిటీ పనిచేస్తుందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ట్రైనింగ్ ఎక్కడ తీస్తున్నారండి? ఆయన ఇచ్చారు సార్. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అఫిషియల్గా ట్రైనింగ్ జరగలేదు. ఎప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తే అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ తయారు చేస్తారు. అది ఎలా పెట్టారు, ఎలా చేస్తారు, ఎలా బిల్డ్ చేస్తారు, ఎంత స్టోరేజ్, ఎంత పెట్టుకోవచ్చు లేదు దీంట్లో, ఎన్ని కేజీలు పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టోరేజ్ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా? అంటే ఎంత స్టాక్ తెచ్చారు, ఏ రోజు ఎంత స్టాక్ తెచ్చారు? కాదండి, ఏ రోజు ఎంత స్టాక్ తెచ్చుకున్నారు, ఎన్ని చేశారు, మటాబులు లేకపోతే చిచ్చుబుడ్లు, ఆ రోజుకి ఎంత మిగిలింది స్టాక్ అనేది లెక్క ప్రచారం ఉండాలి. ఇప్పుడు ఎక్కువ ఒత్తిడి చేస్తే ఇక్కడ పేలిపోవచ్చు కదా. అవసరం ఎందుకు మన ఎక్కువ వచ్చి పగిలిపోద్ది. ఇది ప్లాస్టిక్ కదండి, ఇది మన ఎక్కువగా రసం ఇచ్చామనుకోండి పగిలిపోతుంది.
ఓకే. మనం ఎంత చేస్తే అంత చేస్తుంటాం. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకునేటట్టు, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దృష్టి సారిస్తున్నాం. కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా సంఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తల విషయంలో ముందుండే కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ దీపావళి సంబరాలు ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ బాణసంచా తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇవాళ తహసీల్దార్ పివిపి సత్యనారాయణతో కలిసి కాకరాపల్లి శివార్లలో గల బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు. బాణసంచా నిల్వలు ఏమాత్రం జనావాసాల మధ్య ఉంచరాదని, ఎక్కడైనా ఇళ్ల మధ్య మందుగుండు సామాగ్రి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ తహసీల్దార్ కోరారు. బాణసంచా తయారీదారులు నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలు తెరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కోటనందూరు మండల పరిధిలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఈ దీపావళి పండుగ జరుపుకోవాలి. దీనికి కొన్ని మార్గదర్శకాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కోటనందూరు మండల తహసీల్దార్ గారితో పాటుగా మేము కూడా ఈ యొక్క మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటమణికంఠ ఫైర్ వర్క్స్ షాపును తనిఖీ చేస్తూ ఆ షాపులో ఉన్నటువంటి ఈ ఫైర్ ఎగ్జిస్టింగ్ రిజిస్టర్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. అన్ని కూడా వర్కింగ్ కండిషన్ ఉండడం జరిగింది. మరియు అతనికి లైసెన్స్ వివరాలు కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఓనర్కి కూడా నోటీస్ కూడా జాగ్రత్తలు పాటించవలసిన నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. మరియు మండలంలో ఎవరైనా కూడా ఇల్లీగల్ గా ఫైర్ క్రాకర్స్ తీసుకుని వచ్చి నివాస గృహాల మధ్యలో డంప్ చేసినట్లయితే ఫైర్ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి అలా గ్రామ పరిధిలో ఎక్కడైనా కూడా ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ ఎవరైనా కూడా అక్రమంగా నిల్వ చేసినట్లయితే పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి ప్రజలందరూ కూడా అధికారులకు సహకరిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పాటించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా శ్రీ జిల్లా కలెక్టర్ వారు నిన్న నిర్వహించిన సమావేశంలో దీపావళికి సంబంధించి ఈ పక్క జిల్లా అయిన అమలాపురం కోనసీమ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ ని పరిగణలోకి తీసుకొని అటువంటి ఇన్సిడెంట్లు ఏవి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫైర్ క్రాకర్ షాప్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే హోల్సేల్ తో వచ్చిన షాప్స్ ఇవన్నీ కూడా టెంపరీ లైసెన్స్ సంబంధించినవి కూడా కొన్ని నియమ నిబంధనలతో నిన్న సమావేశంలో చెప్పడం జరిగింది. దాని ప్రకారము దీనిపై ఈ షాపుల ఇన్స్పెక్షన్ పై ఫైర్ ఆఫీసరు అలాగే ఎస్హెచ్ఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఈ ముగ్గురు కలిసి ఇన్స్పెక్షన్ చేసి డీటెయిల్ గా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు పంపాలని చెప్పేసి నిన్న సమావేశంలో తెలియజేసి ఉన్నారు. సమావేశం ప్రకారం మేము ఈ రోజు ఈ కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో శ్రీ వెంకట మణికంఠ ఫైర్ ఆఫీసర్ ఫైర్ సంబంధించి హోల్సేల్ రిటైల్ షాప్ ని ఎస్హెచ్ఓ గారు సమక్షంలో ఎస్హెచ్ఓ గారు మేము కలిసి ఇన్స్పెక్షన్ చేయగా ఇక్కడ గోడౌన్స్ సంబంధించి అన్ని ఫెసిలిటీస్ అన్ని కేర్ తీసుకొని దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే ఈ యొక్క షాపు
ఊరికి 1 కిలోమీటర్న్నర దూరం పొలాల మధ్యన ఉన్నది. అందులో పనిచేసే స్టాఫ్ ఒక వ్యక్తి, ఒక ఓనర్, ఇద్దరు మాత్రమే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ లో వెళ్ళే ఉన్నది. కాబట్టి ఇక్కడ పరిసర ప్రాంతాలు పరిగణించగా విసిట్లు కూడా పొలాలు తప్పించి ఏ విధమైన ఇల్లు కానీ ఎటువంటి లేవు. కాబట్టి ఇక్కడ ఈ షాప్ నిర్వహణ చక్కగా జరుగుతుందని, అలాగే అన్ని మెటీరియల్స్, ఫైర్ స్టేషన్ కి సంబంధించిన మెటీరియల్స్, అలాగే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చక్కగా ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం కొలువు తీరింది. పచ్చుకుర రాము నేతృత్వంలో నామినేట్ అయిన కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ సమక్షంలో చైర్మన్ గా పచ్చుకుర రాము, మిగతా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బెల్లం మార్కెట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మార్కెట్ కమిటీ కృషి చేయాలన్నారు. అనంతరం రథ సారథులను పలువురు పూలమాలలతో అభినందించారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీతో కూటమి శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈ మార్కెట్ కమిటీకి ఏదైతే అనకాపల్లి మార్కెట్ కమిటీ అనేది తరాలుగా పూర్వం నుంచి కూడా ఒక మంచి పేరు ఉంది. ఇక్కడ బెల్లం మార్కెట్ కూడా ముందు నుంచి కూడా దేశంలోనే ఒక మంచి పేరుంది. దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా మేమందరూ కూడా తోడ్పాటుగా మీకు ఉంటామని చెప్పేసి ఈ రైతుకు ఏ విధంగా మేలు జరగాలి, ఈ మార్కెట్ కమిటీకి ఏ విధంగా ఆదాయం తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎన్నుకోవడం జరిగింది. నాకు మీకు ఏ సహకారం కోరినా కూడా ఇక్కడ ఉండే వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఉన్నాం, పెద్దలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా ప్రతి విషయంలో కూడా మేము తోడ్పాటుగా ఉంటాం. ఈ మార్కెట్ కమిటీ ఏ విధంగా ప్రవర్తించడానికి మన పెద్దలు వారి యొక్క రక్షకులు, మన ఎమ్మెల్యే గారు ఈ మార్కెట్ కమిటీలో రైతు పదార్థాలు ఏదైనా తీసుకురావాలి, అలాగే అన్ని కూడా మార్కెట్లో రైతు ప్రజలందరూ కూడా అనుకోవడం కూడా అందుబాటులో ఉండాలి. ఏ విధంగా చేసే ఆ విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం మననే చూశాం. ఇక్కడ పెద్దలు వీరభద్రరావు గారు, రామకృష్ణ గారు, పీలా గోవింద్ గారు మన బీజేపీ నుంచి పరమేశ్వర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇలా కలిసికట్టి పనిచేస్తే అనకాపల్లిలో ఏదైనా మనం సాధించుకుంటామో లేదా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే నన్ను అందరూ కలిసి పనిచేస్తే 67,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ చాలా పరిశ్రమలు రాబోతున్నాయి. దాంట్లో కూడా ఆ పరిశ్రమలు ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ మళ్ళీ మహిళలే అక్కడ ఉద్యోగం చేసే విధంగానే పరిశ్రమలు మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు తీసుకొని వస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మనం రేపు 13వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో దాదాపు మన పాత విశాఖపట్నం జిల్లా అంటే అనకాపల్లి జిల్లా, మన అనకాపల్లి పార్లమెంట్ కూడా ఇంకొక కొత్తగా 87,000 కోట్ల రూపాయలతో ఒక ఐటీ స్వచ్ఛాంధ్ర రాష్ట్ర పురస్కారం అందుకున్న లొల్ల గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకుని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. లొల్లలో స్వచ్ఛాంధ్ర రాష్ట్ర అవార్డు అందుకున్న సర్పంచ్ కాయల జగన్నాథంతో పాటు కార్యదర్శి సిబ్బందిని ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి 10 లక్షలు ప్రత్యేక గ్రాంట్ను మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ముళ్లపూడి భాస్కర్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు బాబు, మెర్ల శ్రీరామచంద్రమూర్తి, మేడిద సత్యబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా
స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కావాలి అలాంటి గ్రామ ప్రజలు ఉండాలి, అలాంటి నాయకులు కావాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది. కొత్తపేట నియోజకవర్గంలో 57 గ్రామాలు కూడా నల్లగా మారినప్పుడే స్వచ్ఛ కొత్తపేట నియోజకవర్గంగా మారుతుంది. అన్ని గ్రామాల ప్రజల్ని, అన్ని గ్రామాల నాయకుల్ని నేను కోరుతా ఉన్నా, అందరూ కూడా నల్లని ఆదర్శంగా తీసుకోండి. మీ గ్రామాల్లో పారిశుధ్యాన్ని పారదోలడానికి, మీ గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం తీసేయడానికి, పచ్చదనాన్ని తేడానికి, పరిశుభ్రతను తేడానికి, చక్కని మంచినీరు అందేయడానికి పాటుపడండి. ఇవాళ ఇంటింటికి కుళాయి కూడా తీసుకొస్తున్నాం జల జీవన్ మిషన్ కింద. తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయిలు ఎక్కడైనా లేకపోతే ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి కూడా అందివ్వబోతా ఉన్నారు. ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటాయి. వాడపేరు వెళ్లే పార్కింగ్ ఏరియాకి వెళ్లే రోడ్డు కానీ, లేదా మీ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి బిఎల్ అప్పలరాజు రోడ్డు కానీ, లేదా మీ యొక్క కల్లూరి లక్ష్మీనారాయణ హౌస్ నుంచి కాయల సత్యనారాయణ హౌస్ వరకు కానీ, ఈ యొక్క 3 రోడ్లు బీసీ కాలనీలో రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు కాదు, ఒక 7 లక్షల రూపాయలు కానీ, ఇంచుమించుగా 71 లక్షల రూపాయల రోడ్లు మీ గ్రామంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పరంగా కూడా సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను, ఎందుకంటే ఈ ఘనతంతా పారిశుద్ధ కార్మికుల్ని. ఈ వృత్తి ఎవరో చేయలేరు, నేను చేస్తానా, మీరు చేస్తారా? ఈ పారిశుద్ధ వృత్తిలో మనం ఎవరైనా మన పిల్లలు కానీ మనం కానీ వెళ్ళి మనం చేయగలమా? కానీ వాళ్ళు మన కోసం, మన గ్రామాల కోసం, మనందరి కోసం ఈ యొక్క పారిశుద్ధ వృత్తిలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక డాక్టర్ వైద్యం చేయటం వేరు, ఒక మాస్టర్ పాఠాలు చెప్పడం వేరు, ఒక పారిశుద్ధ కార్మికుడిగా పనిచేయడం అనేది వేరు. అటువంటి పవిత్రమైన పారిశుద్ధ వృత్తిగా భావించాలి, ఆదరించాలి, అభిమానించాలి, గౌరవించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సిబ్బంది పారిశుద్ధ కార్మికులు చేసిన కృషిని గట్టిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఇదే కంటిన్యూ చేయాలి. ఈ రోజున నల్ల గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉంది, కానీ రాబోయే రోజుల్లో మీ గోళ్లు దేశ స్థాయిలోనే నల్ల గ్రామ పంచాయతీ గుర్తింపు వచ్చే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నల్ల గ్రామ పంచాయతీ అవార్డు సాధించే విధంగా గ్రామస్తులందరూ మీరు సహకరించి ఆ విధంగా అభివృద్ధి కోసం పాటుపడాలని సందర్భంగా కోరుతా ఉన్నా. మీ సెక్రటరీ కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు మీ సర్పంచ్ గారు ఒక ప్రొఫైల్. ఇందులో చాలా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు బరియల్ గ్రౌండ్కి రావాలన్నారు, 17 లక్షలు నేను మంజూరు పెట్టడం జరిగింది. తొందరలోనే మీకు బరియల్ గ్రౌండ్ కూడా మంజూరు అవుతుంది. ఇవాళ కలెక్టర్ గారితో ఉదయం నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ గారిని కలిసి కలెక్టర్ గారిని కలిసి వచ్చాను ఉదయం. ఈ గ్రామానికి పెద్దపేట వేద్దాం, ఒక మోడల్ విలేజ్ కి వచ్చింది కాబట్టి మోడల్ గానే ఉండాలండి, మోడల్ గానే మనందరం చేద్దాం. ఏదున్నా మీ గ్రామానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందంటలో ఏ విధంగా సందేహం లేదు. మరి భరోసా పెన్షన్లు ఉన్నాయి 561 మందికి ప్రతి నెల దగ్గర 23,38,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ గ్రామంలో 561 మంది పెన్షన్దారులకి. అన్నదాత సుఖీభావ మన్నే రైతులకు డబ్బులు వేసాం. 559 మంది రైతులకి 39,13,000 రూపాయలు వేసాం. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున వారికి అందబోతా ఉన్నాయి. కోనసీమ తిరుమల విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
పుష్ప శోభితమైంది. స్వామివారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రెండో రోజు పూజల్లో భాగంగా శనివారం వేద పండితులు, ఆలయ అర్చకులు సంకల్పం, విశ్వక్షేణ పూజ, సప్త కలసారాధన, అభిషేకాలు, ప్రధాన హోమాలతో పాటు వివిధ రకాల పూలతో మహాపుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం రావడంతో 7 శనివారాల వెంకన్నగా ఖ్యాతిగాంచిన స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కండవెల్లి ఆదిత్యనంత శ్రీనివాస్. ఇక్కడ ఆలయ అర్చక స్వామిగా పనిచేస్తున్నాను. 7 వారాల వెంకన్న దర్శనం, 7 దినముల పుణ్యఫలం. ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి. ఈరోజు విస్తృతమైన ఆరాధన, స్వస్తి పుణ్యాహ వాచనము, దీక్షాధారణ, అకల్మష విరాజనం, సాయంత్రం ఆరాధన, వేదిని పూజ, ప్రధానంగా ప్రతిష్టాపన, ప్రజారోపణ, వారికి వాసుదేవ అలంకరణతో అలంకరిస్తూ ఉంటారు. సంస్కృతి అలంకరణతో 12వ తారీఖు ఆదివారం హనుమత్ కోదండరామ స్వామి అలంకరణతో
14వ తారీఖున గరుడ వాహనోత్సవం, 15వ తారీఖున సూర్యప్రభ సాయంత్రం, ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనంతో స్వామివారి అలంకరణ, 16వ తారీఖున అనగా గురువారం రోజున గజవాహన ఉత్సవం, ప్రధాన స్వామివారి అలంకరణ, రాజాదిరాజ అలంకరణ సేవ, 17వ తారీఖు అనగా శుక్రవారం రోజున కల్పవృక్ష వాహనం, హంసవాహనం, రాజాదిరాజ అలంకరణతోటి స్వామివారికి వాహనోత్సవం జరపబడుతుంది. 18వ తారీఖున మహాపూర్ణావతి రథోత్సవ స్థానంతో ఏకాంత సేవతోటి స్వామివారి ఉత్సవాలు సమాప్తమవుతాయి. ఈ 9 రోజులు కూడా ఈ స్వామివారికి ఈ వాహనోత్సవాల్లో పాల్గొంటే స్వామివారికి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కరుణిస్తూ ఉంటారు. స్వామివారి సంపూర్ణ ఆయురారోగ్యం ఇస్తుంటారు. ఓం నమో వెంకటేశ్వరాయ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏవో శివనారాయణ పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు సాదర వీడ్కోలు పలికారు. ఎంపీడీఓ పి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని శివనారాయణను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏవోగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు మన్ననలు అందుకున్నారని అన్నారు. అనంతరం ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ ఎంతకాలం పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎలా పనిచేశారన్నదే ముఖ్యమని అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించి అభినందించారు. ఎవరికి నష్టం రాకుండా, బాధ కలగకుండా అన్ని వ్యవహారాలు కూడా చెప్పబెట్టేవారు. ముఖ్యంగా నా వరకు అయితే మాత్రం అడ్మినిస్ట్రేషన్ విషయంలో నేను ఎప్పుడు ఇలా ఊరిన అటెండ్ పెరుగుతూ ఉన్న అడ్మినిస్ట్రేషన్ విషయంలో జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండడం, ఏ మాట పడకుండా అన్ని కవర్ చేసుకుంటూ వచ్చేవారు. నేనైతే ఆఫీస్కి సంబంధించి ఏం పట్టించుకునేదాన్ని కాదు, కానీ పనులన్నీ మాత్రం ఏవో ఎప్పుడో అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తి చేసి మన మండలాన్ని మాత్రం జిల్లా పరిషత్లో చైర్మన్ గారి దృష్టిలో కానీ, సీఎం గారి దృష్టిలో కానీ ఎలాంటి మాట పడకుండా మన మండలాన్ని వచ్చడం జరిగింది. ముఖ్యంగా ఆయన వెళ్ళిపోవడం వల్ల అయితే నేనైతే చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం కసరత్తు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. పుష్ప శోభితంగా వాడపల్లి వెంకన్న ఆలయం, నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాయవరం ఘటనతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం, బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు. నొల్ల పంచాయతీకి స్వచ్ఛతా అవార్డు, సర్పంచ్ను సత్కరించిన ఎమ్మెల్యే బండారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.